ఇప్పుడు ఏం చేసేస్తున్నానో చూసేసేయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఒక ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి సొరకాయ తురిమి పొద్దున్నే పెట్టుకున్నాను. ఈ వాటర్ అంతా తీసాను, ఉప్పు కానీ ఏమీ వేయలేదు. పచ్చిమిరపకాయలు చూపించాను, 3 చూపించాను. ఇప్పుడు కవర్లో ఉన్నది బియ్యం పిండి. ఉల్లిపాయలు తరుక్కొని పొడుగ్గా తరుక్కోవాలి. నేను కొంచెం లావుగా తరుక్కున్నాను, కానీ కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది. తురుముకున్న సొరకాయనంతా, ఎక్కువగా సొరకాయ ఉండాలి. సొరకాయ వడలు వేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో ట్రై చేయండి. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. సొరకాయ కూడా ఇంకొంచెం ఉన్నా కూడా సరిపోతుంది. నేను 1 కప్పుడు సొరకాయలు తీసుకున్నాను, 1/2 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకొంచెం లావ్ అయింది, ఇంకొంచెం సన్నగా తరుక్కున్నా కూడా ఉల్లిపాయలు కనపడకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు కొంచెంగా ఇప్పుడు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మటుకు చాలా సన్నగా తరుక్కోవాలి. కారం వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొక 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వడలకి పచ్చిమిరపకాయలే మెయిన్ ఇంగ్రీడియంట్. సొరకాయ ఎక్కువగా ఉండాలి. ఈ ప్లేస్లో కొంచెం కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం పాలకూర వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉత్తి కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు మటుకు వేసుకుంటున్నది బియ్యం పిండి కూడా ఫ్రెష్గా ఉంది. నేను ఈరోజు పట్టించుకు వచ్చింది. ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్గా ఉండడం కోసమే నేను ఉప్పు ఒకటే వేశాను. చిటికెడు కారం వేసుకోవచ్చు అని చూపించడం కోసం వేశాను. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఒక పల్లి కింద పడితే దాని మీద అద్దాను, కానీ పల్లీలు ఏమీ వేసుకోక్కర్లేదు. ఇలా అన్నీ కూడా వడల్లాగా ఒక 5-6 ఒత్తి పెట్టేసుకుంటున్నాను. నేనే కదా వీడియో తీసుకునేది, అందుకనే ముందుగా ఒత్తి పెట్టుకుంటున్నాను. టేస్ట్ అయితే అసలు చెప్పడానికి అసలు నాకు ఎంత బాగా వచ్చిందో. ఇప్పటికి ఎన్నోసారి అంటే నేను ట్రై చేసి 3rd టైం ట్రై చేస్తున్నాను. 3rd టైం ట్రై చేసిందా, ఫస్ట్ టైం అటర్ ఫ్లాప్ అయ్యాను, సెకండ్ టైం కూడా అటర్ ఫ్లాప్ అయ్యాను. కానీ ఈసారి మటుకు మరి బియ్యం పిండి బాగుందో మరి ఏమో నాకు తెలియదు, కానీ సొరకాయ కూడా నేను ఈ వడల కోసం తెచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. ఇది తిన్నాక మరి కాఫీ తాగాలి కదా, అందుకనే కాఫీ కోసం పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. కొంచెం అంటే కొంచెం కాఫీ పెట్టాను. ఇవి కలర్ రావట్లేదని ఏం టెన్షన్ పడక్కర్లేదు. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. టేస్ట్ అసలు చెప్పక్కర్లేదు. ఇది నైట్ కూడా చేసుకున్నా కూడా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వడల్ని. సొరకాయ వడల్లోకి ఏమన్నా పచ్చడి ఏమన్నా కావాలనంటే టమాటా నువ్వులేసిన పచ్చడి బాగుంటుంది. లేదు అనంటే నేను ఈరోజు మా అమ్మాయి తీసుకొని వచ్చింది కొబ్బరి పచ్చడి. నేను కొబ్బరి పచ్చడితోటి ఈ వడలు అయితే ఈరోజు స్నాక్స్ ఇలా కంప్లీట్ చేశాను. ఏమీ పచ్చడి లేకపోయినా కూడా వేడిగా అలా తిన్నా కూడా సూపర్గా ఉంది. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.